రేవంత్ సార్ మొదట అడిగే మునగాన్ లెక్కేస్తుండగా ఏదో హామీ ఇచ్చి మర్చిపోడు కాదు, యాది కుంచుకొని మరీ దివ్యాంగురాలు రజనీకి కొలువిస్తున్నాడు. అప్పట్లో గాంధీభవన్లో కూసోబెట్టుకొని హామీ ఇచ్చగా రేవంత్ సారు మా సర్కార్ ఏర్పడంగానే నిరుద్యోగులకు కొలువులు ఇస్తాము, అందులో మొదలు రజనీకే ఇస్తాము అని ఇగో దాన్ని ఇప్పుడు చేసి చూపెడుతున్నాడు. ఎంఏ చదివినా కొలువు లేక చాలా ఇబ్బంది పడ్డ రజనీ ప్రైవేట్లో కూడా కొలువుల కోసం మస్తు ట్రై చేసిందట. కానీ ఏడవైనా బోర్డు అడ్డం పెట్టి లేవని చెప్పిరట. మరి ఎవరు చెప్పిరో ఏమో కానీ మొత్తానికి రజనీ రేవంత్ సార్ని కలిసింది. ఆమె కష్టాలేంటివో చెప్పుకొని ఏడిచింది. అయ్యో ఏడవక రజనీ, వచ్చేది మన సర్కారే, మన సర్కారు వచ్చినాక ఇసుంటి బాధలు లేకుండా చూసే బాధ్యత నాది. కుర్చీ మీద కూసోగానే కొలువుల సమస్యనే పరిష్కరిద్దామని చెప్పిండు. ఇక అట్లనే తొట్టతొలి కొలువు నీకే ఇస్తా అని మాటిచ్చిండు. ఇక రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా రేవంత్ సారు రజనీని రమ్మని ఖబర్ పంపిండట. రేపు పొద్దుగాల ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం రజనీకి కొలువు ఇచ్చే ఫైల్ మీదనే పెడతారట. ఇక ఈ ముచ్చట ఇప్పుడు రాష్ట్రమంతా పెద్ద చర్చనే పెడుతున్నది. కేసీఆర్ సర్కార్ ఏమో అసలు కొలువులు వేయకుండా పోరగాల జీవితాలతో ఆడుకుంటే సర్కార్ ఏర్పడిన మొదటి రోజే కొలువుల ఫైల్ మీద సంతకం చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని అనుకుంటున్నారట. ఇంకొక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద మస్తు సంతోషంతో ఉన్నారట. మా పార్టీ మాటలే కాదు చేతలలో కూడా ఉంటుంది అని గల్లా ఎగిరేసి చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. నిన్నిచ్చిన మాటని ఇయాలనే మర్చిపోయే లీడర్లు ఉన్న ఈ రోజులల్లా రజనీకి కొలువిస్తా అని మాట ఇచ్చిన ముచ్చట్ని యాద పెట్టుకొని మరీ ప్రమాణ స్వీకారం రోజు విలిపించుకొని కొలువిస్తున్నారంటే ఎవరికైనా సంతోషమే ఉంటుంది. మళ్ళీ చూడాలి మరి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఎసొంటి పనులలో ఏం ఫరక్ ఉంటుందో రేపు. ఇది నీ డీటెయిల్స్ అన్ని నేను రాసుకున్నామా. ఈ కాగితం నా దగ్గర ఉంటుంది, ఈ ఖైదీ నీకు తీసుకున్నాను. ఈ కాగితం తీసుకొని డిసెంబర్ 9 నాడు నాంపల్లి కాడికి మన ఎల్బీ స్టేడియం ఉంది కదా, ఎల్బీ స్టేడియంకు రా.